మొలారిటీ వర్సెస్ నార్మాలిటీ. ఆల్రెడీ కొన్ని పాయింట్స్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. వాటిని టేబుల్ ఫామ్లో చూసుకుంటే మొలారిటీ అనేటువంటిది ఏంటి, నార్మాలిటీ అనేటువంటిది ఏంటి. మొలారిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ది లీటర్ కిందికి తీసుకుంటాము. నార్మాలిటీ అంటే ఈక్వివాలెన్స్ ప్రెజెంట్ ఇన్ ది లీటర్లోకి కన్సిడర్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ డిఫరెన్స్. అలాగే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అనేటువంటిది మొలారిటీలో కన్సిడర్ చేయము, నార్మాలిటీలో కన్సిడర్ చేస్తాము. నార్మాలిటీకి మొలారిటీకి రిలేషన్ వచ్చేసి n = m × n ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 1 మోలారిటీ H2SO4 అంటే ఇక్కడ 2H+ వస్తాయి. సో 2H+ వచ్చినప్పుడు 2 × m అవుతుంది. సో 2 నార్మాలిటీ అనేటువంటిది అవుతుంది. సో 1 మోలారిటీ H2SO4 అనేటువంటిది ఈక్వివాలెన్స్గా నార్మాలిటీకి చూసుకుంటే 2 నార్మాలిటీ అవుతుంది.